హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శృంగారం అనగానే చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. స్త్రీ పురుషుడు కలయిక జరిగేది దీని ఒక్క వల్లనే. సో మరి ఆ శృంగారం వల్ల ఎంత లాభం ఉన్నది, ముఖ్యంగా మహిళలకు చాలా లాభం ఉన్నది. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, చివరి వరకు చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. 3 వయసు అంటే 30 ఏళ్ళు రావడంతో మహిళల్లో ఎముకల బలం తగ్గుతూ వస్తుంది. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోతూ ఉంటాయి. ఈ కారణంగా చాలామంది మహిళలు ఆస్టియోపోరోసిస్ బారిన పడుతూ ఉంటారు. ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా తప్పించుకోవాలంటే వారంలో కనీసం 2 సార్లైనా మహిళలు శృంగారంలో పాల్గొనాలని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి 2 సార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ మిగిలిన వాళ్ళ శాతం కన్నా రెట్టింపు ఉంటుంది. దాంతో ఎముకలకు బలం చేకూరుతుంది. అంతేకాకుండా వారానికి 3 సార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో పక్షవాతం, గుండె జబ్బులు కూడా రావని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మహిళల అందానికి కూడా శృంగారం ఎంతో మేలు చేస్తుందట. వారానికి 3 సార్లు శృంగారంలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకించి క్రీములు, కాస్మెటిక్స్ అవసరం లేదని ఇప్పటికే అధ్యయనాలు కూడా తేల్చాయి. శృంగారంలో పాల్గొనే వారు వయసు మీద పడిన యవ్వనంగా కనిపిస్తారని వైద్యులు చెప్తున్నారు. శృంగారం మానసిక ఆరోగ్యాన్ని మేలు చేస్తుందని, శృంగారం కారణంగా ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయట. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది, ఇంకా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. అలాగే మైగ్రెయిన్, కీళ్ళ నొప్పులు బాధలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి శృంగారాన్ని శృంగారంగానే ఆస్వాదించాలి. అప్పుడు ఇలా లాభకరమైన ఆరోగ్య లాభాలు ఉంటాయి. సో ఒక క్రమ పద్ధతిలో వారానికి 2-3 సార్లు చేస్తే చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.